శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్ మన సంతుష్టత మరియు ప్రసన్నత మన వ్యక్తిత్వము లేక పర్సనాలిటీని నిర్మిస్తాయి. భగవంతుని పిల్లల పర్సనాలిటీ ఎలా ఉండాలి? కొద్దిగా ఆలోచించండి. వ్యక్తి ఎలా ఉంటే తన వ్యక్తిత్వము అలా ఉండాలి. ముఖముపై పవిత్రత యొక్క తేజస్సు ఉండాలి. నయనాలలో ఆత్మికత ఉండాలి. పెదవులపై చిరునవ్వు ఉండాలి. నోటిలో ఎప్పుడు జ్ఞాన అమృతము ఉండాలి. అమృత వర్షము కురవాలి. భృకుటి ద్వారా అందరిపై రంగురంగుల శక్తుల పిచికారి ఉండాలి. ప్రతి అడుగున పద్మాల సంపాదన ఉండాలి. చేతులు వరదానిగా ఉండాలి. నోరు అనగా మాట కూడా వరదానిగా ఉండాలి. ఇటువంటి పర్సనాలిటీ మనందరము తయారు చేసుకోవాలి. ఏ ఆత్మలైతే తమ వాచాని తక్కువగా ఉపయోగిస్తారో 50 మాటలు ప్రయోగించే స్థానంలో అవసరం ఉన్న చోట 5 మాటల్లోనే పని నడిపిస్తే వారికి వాక్సిద్ధి ప్రాప్తిస్తుంది. ఏ యోగి అయినా ఈ విధంగా తన వాచాశక్తిని పొదుపు చేసుకుంటే వారి వాచ సిద్ధించే వరదానము ప్రాప్తిస్తుంది. మరియు పవిత్రత అయితే మనకి సర్వశ్రేష్ఠ పర్సనాలిటీ. బాబా చెప్పి ఉన్నారు, పవిత్రతయే అన్నిటికంటే గొప్ప పబ్లిసిటీకి ఆధారము అని. ఎంతగా మనలో పవిత్రత వృద్ధి చెందుతూ ఉంటుందో దేవకులములోని ఆత్మలు ఎవరిలోనైతే పవిత్రతా బీజములు ఉన్నాయో అంతగా వారు బాబా వైపుకి ఆకర్షితమవుతూ ఉంటారు. మనము మనలో పవిత్రతను వృద్ధిపరచుకోవాలి. ఇదే విశ్వసేవకి ఆధారం కూడా. మన పవిత్రత ప్రకృతిని సంపూర్ణంగా చేస్తుంది, పావనంగా చేస్తుంది, సతోప్రధానంగా చేస్తుంది. ప్రకృతి ఇప్పుడు తమోప్రధానంగా ఉన్నది. కావున మనుషులకి ఏమీ ఇవ్వడం లేదు. ప్రకృతి నుండి మనము ఆహారము కూడా లాక్కొని తీసుకుంటున్నాము. ఫలము నిస్వార్థముగా ప్రాప్తించడం లేదు. ప్రకృతి ఖాళీ అయిపోయినది. ఇప్పుడు మనము దానిని నిండుగా చేయాలి. ఈ పని చేసేది మనలోని పవిత్రత. మన పవిత్రత ఆధారంగా ప్రకృతి పావనంగా మారితే ప్రకృతి మనకి సర్వస్వము ఇస్తుంది. కావున మన పవిత్రత చేత ఈ ప్రపంచము ధనధాన్యములతో నిండుగా అవుతుంది. మనోవికారములు ప్రపంచమును పేదవిగా చేశాయి. మరి మనపై ఎంతో పెద్ద బాధ్యత ఉన్నది. మనలో పవిత్రత యొక్క తేజస్సుని వృద్ధిపరచుకుంటూ ఈ ప్రకృతిని మనము నిండుగా చేయాలి. అప్పుడు ప్రకృతి మనల్ని నిండుగా చేస్తుంది. అప్పుడు మన భారతదేశము మరలా వజ్రాల కుండగా మారనున్నది. ధనధాన్యములు అపారంగా ఉండి ఎవ్వరికీ ఏ లోటు లేకుండా ఉండాలి. అందరూ ఆరోగ్యంగా ఉండాలి. అందరూ నిష్పాపిగా అవ్వాలి. అందరిలోనూ పవిత్రత తేజస్సు వచ్చేసేయాలి. ఇలా చేయడమే మన పరమ కర్తవ్యము. మన పర్సనాలిటీ ఎలా ఉండాలి అంటే 1000 మంది మధ్యలో నిలిచి ఉన్నా మనము అందరికంటే భిన్నంగా కనిపించాలి. ముఖముపై దివ్యత. ఆలోచించండి, వాస్తవంగా ఇది ఎంత గొప్ప ఆకర్షణ. ఈరోజు మనుషులు ఎంత అందంగా ఉన్నా మనసు ఉదాసీనంగా ఉంటే వారి అందము ఎవ్వరినీ ఆకర్షించదు, ఎవ్వరికీ ప్రియంగా అనిపించదు. కానీ ఎవరైనా బ్రాహ్మణాత్మ, యోగి ఆత్మ బాహ్యంగా ముఖము అందంగా లేకపోయినా వారిలో ఆత్మికత యొక్క సౌందర్యము ఉంటే ఆ ఆత్మ అందరినీ ఆకర్షిస్తుంది. మనము దేవకులములోని ఆత్మలందరినీ బాబా వైపుకి ఆకర్షింపచేయాలి. దీనికోసము మనలో పవిత్రత పర్సనాలిటీ వృద్ధిపరచుకుంటూ ఉండాలి. ఈరోజు అభ్యాసం చేద్దాము. ఎవరిని చూసినా వారిని ఆత్మగా చూద్దాము. వారికి పవిత్రత వైబ్రేషన్స్ ఇద్దాము. నేను పవిత్రత యొక్క సూర్యుడను. ఇదే స్వమానము అభ్యాసం చేద్దాము. నా నుండి పవిత్రత యొక్క పిచికారి తెల్లని కిరణములు లేక బంగారు కిరణములు మనము ఎవరిని చూసినా వారిపై పడుతూ ఉన్నాయి అని
అభ్యాసం చేస్తే చక్కటి యోగదానము జరిగిపోతుంది. దీని చేత పవిత్రత 4 వైపులా ఉన్న వాయుమండలాన్ని కూడా పవిత్రంగా మార్చేస్తుంది. మరియు అనేక మంది ఆత్మలకు పవిత్రంగా అవ్వాలనే ప్రేరణ కూడా ప్రాప్తిస్తుంది. కావున ఈరోజు ప్రతి గంటకి 2 సార్లు ఇలా అందరికీ పవిత్రత వైబ్రేషన్స్ ఇచ్చే అభ్యాసము చేద్దాము. ఓం శాంతి.